మనందరం అశాశ్వతమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం, శాశ్వతమైన వాటికి చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తాం. పవర్ ఈజ్ అ మోస్ట్ ఫ్లూయిడ్ కాన్సెప్ట్. చేతుల్లోంచి అతి తొందరగా జారిపోయేది, మన చేతుల్లో లేదా ఒక్కరి చేతిలో నిలవంది అధికారం. అది బ్యూరోక్రటిక్గా కావచ్చు, లేకపోతే పొలిటికల్గా కావచ్చు. ఎప్పుడు ఏ పొజిషన్లో ఉంటామో, ఏ పోస్ట్లో ఉంటామో మనకే తెలియదు. మన బాస్ ఎవరవుతారో లేదా మనల్ని ఎవరు పక్కకు తోసేస్తారో మనకే తెలియదు. ఒకళ్ళ చేతిలో ఆధారపడి ఉన్న అధికారం, అది పొలిటికల్ పవర్ కావచ్చు, లేదా మనకి రకరకాల పొజిషన్స్లో వచ్చే పవర్ కావచ్చు. అదే శాశ్వతం అనుకుంటే, అది చూసి మనం గర్వపడుతూ ఉంటే రేపొద్దున భంగపడక తప్పదు. నెవర్ సే నెవర్ అండ్ నెవర్ సే సంథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ పాలిటిక్స్. ఇది ఎప్పటికీ జరగదు లేదా ఇది శాశ్వతం అని రాజకీయాల్లో కానీ పబ్లిక్ లైఫ్లో కానీ మనిషి జీవితంలో కానీ అనుకోవడానికే లేదు. మనిషి జీవితంలో కొన్నే శాశ్వతమైనవే, చాలా వరకు అశాశ్వతమైనవే. మనం చూసాం గొప్ప గొప్ప జీవితాలు. ధీరుభాయ్ అంబానీ కావచ్చు, నిన్న రామోజీరావు గారు కావచ్చు, ఎవరైనా సరే ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా, లక్షల కోట్ల ఆస్తి ఉన్నా చివరికి ఏమైపోయింది? జీవితం, మనిషి జీవితం అనేది టెంపరీ, తాత్కాలికం, రెప్పపాటు ఈ జీవితం. మనం గమనిస్తూ పోతే అధికారం కూడా అంతే. 5 సంవత్సరాలు ఎన్నాళ్ళలో తిరిగి వస్తాయి, 5 సంవత్సరాలు ఎన్నాళ్ళలో వెళ్ళిపోతాయి. మనం చూసాం ఇండియన్ పాలిటిక్స్లో ఇప్పటి వరకు స్టేబుల్ గవర్నమెంట్స్, సడన్గా కోయిలిషన్, ఎన్ని మార్పులు వచ్చేసాయి. మనం చూసాం తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం ఇదే రోజున కేసీఆర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. ఈరోజు మనం ఆంధ్రాలో కూడా చూసాం గత సంవత్సరం ఇదే రోజున జగన్మోహన్ రెడ్డి ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. కానీ ఈరోజు సో 10 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత ఏం జరుగుద్దో తెలియనప్పుడు అదే నిజంగా గొప్పని దానిలోనే ఉండిపోయి మనకొక ర్యాంక్ రాగానే లేదా మనకొక స్థాయి రాగానే పవర్లో ఇదే ఇంకా శాశ్వతం అనుకుని భ్రమపడి ప్రపంచంలో దాన్నే చూసి గర్వం నేర్చుకుని పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. మోస్ట్ ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. అంటే మనం తామరాకు మీద నీటి బొట్టు ఎలా కదులుతూ ఉంటుందో అంత ఫాస్ట్గా ఇవి మారిపోతూ ఉంటాయి, కదిలిపోతూ ఉంటాయి, మన చేతిలో జారిపోతుంటాయి, ఊరికే జారిపోతాయి అన్నమాట. అటువంటి వాటి కోసం మనం పరిగెత్తకూడదు. ఏది శాశ్వతం మీరు గమనించండి. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, అంతెందుకు స్టీవ్ జాబ్స్, ఆయన ప్రపంచానికి ఇచ్చిన టెక్నాలజికల్ అడ్వెంచర్స్ ఎంత శాశ్వతమైనవి, ఎప్పటికీ మనలో ఉండిపోతారు. తర్వాత ఇప్పుడు చూస్తే ఇలాన్ మస్క్కి రాజకీయాలకి సంబంధం లేదు. ఇలాన్ మస్క్కి ఐఏఎస్, ఐపీఎస్తో లేదా ఎటువంటి పెద్ద పెద్ద బ్యూరోక్రసీతో ఏం సంబంధం లేదు. ఆయనకే ఆయన వ్యవస్థ ఆయనే నిర్మించుకున్నారు. మన ఎంపైర్ని మనమే నిర్మించుకోవాలి, చిన్నదైనా పెద్దదైనా. మనం అనుకుంది చేస్తూ వెళ్ళిపోవాలి. మన స్వతంత్రత మనం ఎప్పుడు కాపాడుకోవాలి. ఎవరున్నా లేకపోయినా, ఎవరు అధికారంలోకి వచ్చినా లేకపోయినా, ఎవరు ఏ పోస్టింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన రహదారి అంతే సాగిపోతూ ఉండాలి. మన దారే రహదారి అయిపోవాలన్నమాట. సో ఒక మనిషి అంత ఇండిపెండెంట్గా, అంత స్వతంత్రంగా ఆలోచించాలి. పవర్తో, పొజిషన్తో, పోస్ట్తో అటాచ్మెంట్ పెట్టుకుంటే మనకి మిగిలేది అశాంతి మాత్రమే.